పడ్డాయి. ఇక స్వస్థతలు ప్రారంభమైంది. ఈ మందిరంలో స్వస్థతలు ప్రారంభమైనాయి. ఈ మందిరంలో ఇప్పటివరకు చేసిన ప్రార్థనలకు జవాబు దేవుడు ఇవ్వడం ప్రారంభించున్నాడు. ఏ రోగినైనా ఇక మీదట దేవుడు ముట్టబోతున్నాడు. ఎలాంటి వ్యాధిగ్రస్తుడు అడుగు పెట్టిన స్వస్థత పొందుకోబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక మీదట దేవుని కొరకు వాడబడాలి, దేవుని పనిలో ఉండాలి, సేవకులకు కుడి ఎడమలుగా నిలవాలి, తన కుటుంబాన్ని నడిపించుకోగలగాలి, తనకు దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని, విలువైన ఉద్యోగాన్ని కూడా దేవుడు ఆయనకు ఇవ్వాలి. తన తండ్రి కొరకు, తన కొరకు ప్రార్థన చేయండి. ఓ మాటలో చెప్పాలంటే అన్నీ ఉండి కూడా అన్నిటినీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. దేవుడు మరలా తిరిగి ఆయనకు అన్ని సమకూర్చును గాక. కొరకు దేవుడు చేసిన మేలన్నిటి కొరకు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? మీరందరూ నా కోసము, నా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేసినందుకు థ్యాంక్స్. ఇంకా ప్రార్థన చేయండి స్వస్థపరిచేందుకు. ఆమేన్. హల్లెలూయా. కొరకు ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి ఫేక్లోనే ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. త్వరగా స్వస్థత పొంది తన ఇంటికి తాను వెళ్ళాలి. దేవుడి చిత్తమైతే ఈ మందిరానికి సమీపంలో ఎక్కడైనా ఒక టెంట్ హౌస్ తీసి అక్కడ పెట్టి ఆయన కొంచెం ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మీయతలో ఎదురులాగున మనం సంఘమంతా కూడా ఆయన ప్రోత్సహిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.